హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చెప్పి చాలా రోజులైంది, బట్ ఓకే. అనవసరమైనది ఏం చెప్పకుండా ఈరోజు మన వీడియో ఏంటంటే షూట్ డే అనమాట. నేనే పిలుచుకున్నాను షూట్ డే అని, బికాస్ నేను ఈరోజు నీట్గా రెడీ అయ్యి మా కొత్తింటికి వెళ్ళి అక్కడ కొన్ని రీల్స్ చేసుకుందాం కొంతసేపు, అట్లా రిఫ్రెష్మెంట్ కోసం ఒక రోజు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవుట్ఫిట్ అయితే హాఫ్ సారీ, అండ్ ఈ హాఫ్ సారీ అంతా నేను మీకు నీట్గా రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఐ గాట్ దిస్ ఫ్రమ్ అ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ. అండ్ ఈరోజు మన వీడియోలో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే రెడీ అవుతున్నాము. ఎవరన్నా మేకప్ ప్రొఫెషనల్స్ కానీ అలా ఎవరన్నా ఆల్రెడీ మేకప్ వచ్చిన వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ స్కిప్ దిస్ పార్ట్. నేనేమనుకోను, ఎందుకంటే నేను ఈ మధ్యనే నైకా నుంచి చాలా అన్ని కొని మేకప్ వేసుకోవడం ఎలా అని చెప్పి ఈ మధ్య నేర్చుకుంటున్నాను అనమాట. సో బిగినర్స్ మేకప్ అనమాట. నాకు వచ్చినట్టు నేను మేకప్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఒకసారి ట్రై చేశాను, బాగానే అనిపించింది నాకు. సో అందుకే ఈరోజు మేకప్ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ మధ్య కొంచెం నా స్కిన్ మంచిగా మధ్యలో చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయింది. దానికి అందరూ స్కిన్ కేర్ రొటీన్ అని అడిగారు. కొంతమంది మాత్రం దిష్టి పెట్టారు గైస్, అందుకే మళ్ళీ చూసారు కదా పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఐ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ స్కిన్ కేర్ అనమాట. నేను నైకాలో కొనుక్కున్నాను అనమాట. ఇవన్నీ మొన్న బ్లాక్ ఫ్రైడే సేల్ అయింది కదా, ఆ సేల్లో కొనుక్కున్నాను. అండ్ ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేద్దాం. మాయిశ్చరైజ్ చేసుకుంటే స్కిన్ కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మాయిశ్చరైజర్ ఏంటి ఇలా ఉందనుకోండి, ఎమోలిన్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను నేను. ఇది ఒక ఫార్మసీ ప్రోడక్ట్ అనమాట. సో మీ దగ్గరలో ఉన్న స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటా ఇది యూస్ చేస్తున్నాను నేను. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇన్సైడ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. కొంచెం తీసుకొని, ఇది ఎందుకంటే మనం ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మనం మేకప్ వేసుకుంటాం కదా, దానిపైన ఫౌండేషన్, కన్సీలర్ అన్నీ కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ప్రైమర్ నీట్గా అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఇందులో మనం ఆరెంజ్ షేడ్ తీసుకొని కొంచెం డాబ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనకి కన్సీలర్ కూడా ఇచ్చాడు. సో ఇది రెండు మిక్స్ చేస్తే నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ అంతా న్యూట్రలైజ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇది నీట్గా బ్లెండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న పింపుల్ మార్క్స్, యాక్చువల్లీ పింపుల్స్ కూడా కాదు పోయినాయి, కానీ పింపుల్ మార్క్స్ అయ్యాయి. సో అవి కవర్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ ద గ్రీన్ షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ దిస్ ఫౌండేషన్ షేడ్ 128 మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. సో ఇది కూడా నీట్గా బ్లెండ్ చేయడానికి బ్లెండర్ కూడా తెచ్చుకున్నాను నేను. ప్రొఫెషనల్స్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ నేను కొంచెం ఫింగర్తో అలా అడ్జస్ట్ చేసి తర్వాత ఐఎమ్ యూజింగ్ ద బ్లెండర్. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? అంతకుముందు ఎప్పుడు అలవాటు లేదు కదా, సో ఇప్పుడు ఒకేసారి అంతసేపు కూర్చొని బ్లెండ్ చేసి ఇదంతా అంటే నా వల్ల అవ్వట్లేదు. అండ్ ఇలా రెడీ అవుతున్నప్పుడే ఎందుకో చాలా మిస్ అవుతున్నాను నేను కామ్లీని మధ్య. అది ఉన్నప్పుడు అసలు నాకు ఏం ఉండే కాదు, లేచి నీట్గా స్నానం చేసి వెయిట్ చేసేదాన్ని. పాపం అదే నాకు శారీ కట్టాలంటే ముందే శారీ డ్రేపింగ్ అంతా చేసి పెట్టుకునేది, అదే ముందు అన్నీ చేసి పెట్టుకునేది కాబట్టి ఆ పెయిన్ తెలిసేది కాదు నాకు. ఇప్పుడు కామ్లీ లేదు కదా, అన్నీ నేనే చేసుకోవాలంటే కష్టంగా ఉంది. అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొన్నే హెయిర్ అంతా కట్ చేస్తాం కాబట్టి, బట్ ఈరోజు సవరం వేసుకోవాలనుకుంటున్నాను నేను. బికాజ్ ఐ వాంట్ టు రీక్రియేట్ ఛాంపియన్ మూవీ హీరోయిన్ లుక్ అనమాట.
అందులో ఆ పిల్లకి మంచి జుట్టు ఉంది, మనం కూడా పెంచితే అంతే ఉండేది. బట్ మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, సోకులు రన్ లాగా. అండ్ నేనైతే కన్సీలర్ వాడాలి. మా కామ్లీ నాకు అప్పటికి చిలక్కి చెప్పినట్టు చెప్పింది, శ్రీజ కన్సీలర్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక షేడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పింది. మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, నీకేం తెలుసు కామ్లీ, నాకే అన్నీ తెలుసు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నేను. అందుకే నేను వేరే షేడ్ ఆర్డర్ చేశాను అనమాట. అంటే నేను వర్చువల్ ట్రై ఆన్ కెమెరా ఉంది, అది ఓపెన్ చేసి చూసేసరికి ఈ షేడ్ కొంచెం బాగా అనిపించింది, అందుకనే ఈ షేడ్ ఆర్డర్ చేశాను. కానీ ఆర్డర్ చేశాక బుక్ అయ్యా. అందుకే కొంచెంగా ఇది తీసుకొని కన్సీలర్ మళ్ళీ కన్సీలర్ వేసుకున్నాక కనిపిస్తా గైస్. చిన్న సోకులు అంతే గైస్ నాకు. అండ్ నేనేమనుకున్నానంటే మొన్న ఇవి ఆర్డర్ చేసినప్పుడు కామ్లీ కాంపాక్ట్ పౌడర్ చెప్పింది. ఈ విషయం నేను ఇప్పటిదాకా కామ్లీకి కూడా చెప్పలేదు. కాంపాక్ట్ పౌడర్ ఆర్డర్ చేసుకోమంది, చేసుకున్నా. కానీ చాలా చాలా డిఫరెంట్ షేడ్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకో నాకు తెలీదు. మిగతావి ఏవి ఆర్డర్ చేసుకున్నా సరే కొంచెం దాని గురించి చూస్తాను నేను కూడా, 4-5 వాటిల్లో వెతికి ఓకే ఇందులో ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, నా స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది, ప్రతిదీ చూసుకొనే కొనుక్కుంటాను. కానీ అదేంటో కాంపాక్ట్ పౌడర్ చాలా డిఫరెంట్ షేడ్లో ఆర్డర్ చేశాను అండ్ అది రిటర్న్ పెట్టేశాను. నెక్స్ట్ ఆర్డర్ చేయడం మర్చిపోయాను. ఈలోపు ఐ గాట్ దిస్ అండ్ దీని మీద రెడీ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నాకు ఈ క్లాత్ బాగా నచ్చింది గైస్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐ ఆర్డర్ దిస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. సో ఇందులో మనకి కాంటోర్, బ్లష్, హైలైటర్ 3 వస్తాయి. కాంటోర్ ఎందుకంటే ఫేస్ కొంచెం షార్ప్గా వేసుకోవడానికి. సో ఐఎమ్ యూజింగ్ అ హైలైటర్ ఫ్రమ్ దిస్. అండ్ బ్లష్ అయితే నా దగ్గర వేరే బ్లష్ ఉంది, అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ కొంచెం హైలైటర్ అక్కడక్కడ కొంచెం మెరవడానికి, హైలైట్ అవ్వడానికి. ఓకే, కొంచెం హైలైటర్. And next my favorite part, my favorite segment, I'm using this lip liner, Mars lip liner. లిప్ లైనర్తో ఫస్ట్ చుట్టూ మంచిగా లైన్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఆడ్గా అనిపించింది ఈ రెండు కాంబినేషన్. నాకు లిప్స్టిక్ ఎంత నచ్చిందంటే గైస్ ఐ అండర్స్టాండ్, నాకే అనిపిస్తుంది అర్జెంటుగా స్టిక్కర్ పెట్టుకోవాలి, లేదా ఏదో డిఫరెంట్గా ఉంది నా ఫేస్ అంతా, స్టిక్కర్ పెట్టే వరకు అది తెలిసేలా లేదు. బట్ ఈ షేడ్ అయితే ఫస్ట్ అర్జెంటుగా స్టిక్కర్ పెట్టుకుందాం. హైలైటర్ నేను అంతకుముందు స్విస్ బ్యూటీది యూజ్ చేసేదాన్ని, మా అక్క దగ్గర నుంచి దొబ్బేసా. ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ అంత ముందు నేను కొనుక్కోకముందు వరకు పాపం అన్నీ మా కామ్లీవే దొబ్బేసేదాన్ని. పాపం ఏమనేది కాదు, కొంతసేపు అరిచేది కానీ మళ్ళీ ఇచ్చేసేది, బికాస్ షీ లవ్స్ మీ అ లాట్. ఐ నో. ఏంటో ఈరోజు ఏందో పొద్దున్న లేచిన నుంచి కామ్లీ అని అంటున్నాను. ఐ థింక్ ఐ మిస్ హర్ అ లాట్. కానీ నా బర్త్డేకి వస్తానని చెప్పింది. బై ద వే నా బర్త్డే వచ్చేస్తుంది గైస్, ఎంతో లేదు, జస్ట్ 1 month కూడా లేదు, ఇంకా January 9th. సో దట్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఒక కన్నుకి చాలా బాగా వస్తుంది, సేమ్ అలా ఇంకో కన్ను ట్రై చేసినప్పుడు బాగా రాదు. సో ఈ కన్ను మీద కూడా చిరాకు వస్తుంది, లాస్ట్కి అదే జరుగుతుంది. మొన్న ఒట్టిగా ట్రైల్ వేసిన రోజు మాత్రం బాగుంది. కొంచెం థిక్గా వేసుకున్నాం ఐలైనర్, బికాస్ తాళపూడి చంద్రకళ నేను ఈరోజు మూవీలో హీరోయిన్ రెడీ అయినట్టు రెడీ అవుదాం అనుకున్నాను, బికాస్ అందులో అమ్మాయి కూడా చాలా థిక్గా వేసుకున్న ఐలైనర్. బాగా వచ్చింది కదా. సో ఈ కన్నా రాదనమాట.
ఎడ ప్లీజ్. బాగా వచ్చింది గైస్ ఐలైనర్. చాలు, ఇంకా దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే పాడైపోతుంది. ఇంకా ఏదో మిస్ అవుతున్నా. ఆల్సో నిన్న నేను మా డాడీకి చెప్పి రాత్రి ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్నా తెలుసా. కనకాంబరాలు తెప్పించుకున్నా, మల్లెపూలు తెప్పించుకున్నా. అండ్ ఇప్పుడు మనం సౌరం వేసుకోవాలి కాబట్టి మా అమ్మ వేస్తుంది దానికి. సో ఫ్రంట్ నార్మల్గా పాపెట్ తీసుకొని కొంచెం ఇదంతా మేనేజ్ చేసేసి వెనకాల జడేసి సవరం వేసి, అండ్ దీనిపైకి బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకోలేదు నేను. బికాస్ తెలుసు కదా, కామెడీ ఉంటే అన్నీ చేస్తుంది కాబట్టి మనకు అలవాట్లో పొరపాటు. నేను అన్నీ ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నాను అనుకున్నా. అండ్ లుక్ ఎట్ దిస్ మెస్ గైస్. మా అమ్మ వచ్చి చూస్తే సావే నాకు కన్ఫర్మ్. మా అమ్మకు ముందే ఇల్లు నీట్గా ఉండాలి. అండ్ అన్నిటికన్నా మర్చిపోయాను కదా, బుగ్గలకి బ్లష్ ఈ లిప్ టింట్ కొంచెం ఇలా బుగ్గలకి వేసి ఇలా అంటే చాలు. బ్లష్ అదే కొంచెం ఎర్రగా కనబడతాయి. అందుకే నేను అందులో బ్లష్ యూజ్ చేయలేదు. ఇంకేమైనా స్టెప్స్ మిస్ అయ్యానంటారా? అయ్యాను డెఫినెట్లీ. బ్యాంగిల్స్ వేసేసుకొని మా అమ్మని పిలిచి ఫాస్ట్గా జడేయించుకోవాలి. గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఇది ఊరికూరికే ముందు కనాలనిపిస్తుంది కానీ జుట్టు, కానీ అంటే మళ్ళీ ఊడిపోతే సౌరం అని భయం వేస్తుంది. బట్ తాళ్ళపూడి చంద్రకళ. ఇంత జుట్టు ఉంటే ఎంత బాగుందో. ఇలాగే చెప్తా, మళ్ళీ నేనే కట్ చేయించుకుంటా, వేరే విషయం. సో ఫాస్ట్గా ఇప్పుడైతే రెడీ అయిపోవడం అంతా అయింది కదా. బ్యాంగిల్స్ కూడా అప్పటికప్పుడు సెట్ చేసుకున్నాను. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు స్వాతి ఆంటీ. స్వాతి ఆంటీ ఇచ్చారు కాసుల పేరు. అండ్ మా అమ్మ నన్ను అక్కడ నుంచి కష్టపడి పొద్దున్నే లేచి రెడీ అయ్యి నన్ను రెడీ చేసి మా అమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి. సో నేనైతే ఇప్పుడు కొన్ని రీల్స్ చేసుకోవాలి. గైస్, అది పరిస్థితి. ఫుల్ ఎండలో. మామూలుగా అయితే బయటికి రమ్మన్నా కూడా నాకు వెంటనే మైగ్రేన్ ఉంది, హెడ్ఏక్ వస్తుంది అని చెప్పి అస్సలు వెళ్ళాను బయటికి నేను. బట్ నా షూట్ కాబట్టి, నాకు అవసరం కాబట్టి వచ్చినట్టు పైన ఇంతసేపు ఉండి షూట్ చేసుకున్నాను. కానీ నాకు నచ్చింది ఏంటంటే మేకప్ జస్ట్ కొంచెమే స్మజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా మంచిగానే ఉంది. సో ఫాస్ట్గా తినేసి మళ్ళీ యాక్చువల్లీ షూట్ మధ్యలో జుట్టు కూడా కొంచెం సవరం ఊడి పడిపోయింది అనమాట. బట్ నాకేంటో ఇట్లా నీట్గా 90sలో అమ్మాయిలు రెడీ అవుతారు కదా, హాఫ్ శారీస్ కట్టుకొని అట్లా రెడీ అవ్వడం అంటే నాకు కూడా ఇంకా చాలా నచ్చుతుంది, బాగా అనిపిస్తుంది ట్రెడిషనల్. ఇదైతే అమ్మాయిలు ఎంత జీన్స్లు వేసుకున్నా, ఎంతో వెస్టర్న్, ఎంత మోడర్న్, ఎంత రెడీ అయినా కానీ హాఫ్ శారీస్ కట్టుకుంటే అనిపిస్తారు. అండ్ కాసుల పేరు ఇట్లా మొత్తం ట్రెడిషనల్ డెఫినెట్గా ఈసారి నుంచి హెయిర్ కట్ అయితే చేయను. ఒకవేళ హెయిర్ కట్ చేయాలని ఆలోచిస్తే ముందు మీకు ఒకవేళ హెయిర్ కట్ చేయాలని ఆలోచిస్తే అయితే ముందు మీకే చెప్తాను. మీరు ఖచ్చితంగా అప్పుడు నన్ను తిట్టండి, పర్లేదు, అప్పుడే ఆగుతానేమో నేను. ఈ బుట్టలు, ఆ పువ్వులు, ఇంత జుట్టు, కాసుల పేరు, లంగావని, అబ్బా ఎంత అందంగా ఉందా. అండ్ మా అమ్మ అన్నం తినిపిస్తాను కానీ ఆవకాయ వేయాలా? వద్దమ్మా. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మన వీడియోలో చూసారు కదా,
నేను ఫస్ట్ టైం ఎంత మంచిగా మేకప్ వేసుకున్నానో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ పొద్దున్న నుంచి కష్టపడి చాలా ఎక్కువ రీల్స్ చేశాను ఈరోజు. ఎండున్నా చాలా స్ట్రగుల్. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేయడానికి ఇంకొక పెద్ద టాస్క్ నాకు అది. సో మంచిగా ఎడిట్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అప్లోడ్ చేస్తాను. మధ్యలో సర్వర్ మూడిపోయింది, అందుకే తీసేసాను. అండ్ ఐ నో ఐ లుక్ క్యూట్, ఇలా కూడా బాగుందని నాకు తెలుసు మీరు అండ్ ఫైనలీ నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా అంటే చాలా నచ్చింది. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తాను అండ్ ఆల్సో ఇక్కడ కింద వాళ్ళ నంబర్ కూడా మీకు ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. ఇంకా వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇదైతే మొత్తం మనకి కాటన్లో వచ్చింది. లెహెంగా అండ్ బ్లౌజ్ మొత్తం వచ్చేసి కాటన్లో వచ్చింది. అండ్ ఇదైతే సిల్క్, చాలా బాగుంది అండ్ చాలా లైక్ కంఫర్టబుల్గా ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా షూట్ చేసేసారు. నాకేం నార్మల్గా అయితే చాలా చిరాకు అయిపోతాను ఇలాంటి బట్టలు, హెవీ బట్టలు ఎక్కువ వేసుకొని తిరిగితే. బట్ ఇదైతే చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా వాళ్ళ పేజ్లో ఏమైనా నచ్చితే ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ చూడండి. అండ్ that's it for today guys, and I hope you guys will like this video. ఒకవేళ if you have any other suggestions please do comment, and ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఆల్సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని and stay tuned for more videos like this, and bye guys.